హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు మహబూబాద్ జిల్లాలో పుస్తెల తాడులు తాకట్టు పెట్టుకొని నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నరైనటువంటి ఒక మహిళ కౌలు రైతు సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చేటువంటి పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టినటువంటి మహిళా రైతు గురించి మాట్లాడుకుందాం. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందినటువంటి నాయని వెంకన్న సంతులాల్ పోర్ట్ దగ్గర 7 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాప్ యజమాని చేసినటువంటి మోసం గురించి మాట్లాడుకుందాం. విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్నా ఏపుగా పెరగాల్సినటువంటి సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని చెప్పేసి ఆ రైతు దంపతుల బాధ గురించి మాట్లాడుకుందాం. మాకు న్యాయం చేయకపోతే మా భార్యాభర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు దాగి చనిపోతామని ఆవేదన చెందుతున్నటువంటి రైతు గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మినటువంటి షాప్పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నటువంటి రైతు దంపతుల గురించి ఆలోచన చేద్దాం. అట్లా మోసం చేయొద్దు. నన్ను కాదు మోసం చేసేది. ఏ షాపు అయినట్టు మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాయితీగా పెట్టుకొని బతకాలి. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసింది అసలు. 1999లో దాదాపుగా 26 సంవత్సరాల క్రితం శ్రీరాములయ్య అనే సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించినటువంటి శ్రీరాములయ్య సినిమాలో అంతకుముందే 30 ఏళ్ల క్రితం రాసుకున్నటువంటి మరి పాట భూమికి పచ్చాని రంగేసినట్టు అనే పాట ఏదైతే ఉందో కలేకూరి ప్రసాద్ గారు రాసినటువంటి పాటని మరి 30 సంవత్సరాల క్రితం కలేకూరి ప్రసాద్ రాసినటువంటి మాటలు 25 సంవత్సరాల క్రితం శ్రీరాములయ్య సినిమాలో పెట్టుకున్నటువంటి పాటల్లో ఉన్నటువంటి మాటలు దాని అర్థాలు మరి ఈ దేశంలో 30 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అంటే ఈ నకిలీ విత్తనాల దందాకి ఇంకా మహిళలు రైతులు బలవుతున్నారంటే తప్పేవరిది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, దానికన్నా ముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో మొన్నటి వరకు 70 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ 11 ఏళ్ళ నుండి అధికారంలో ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీల గురించి మాట్లాడి ఎప్పుడు కూడా సామాన్య రైతులకు సంబంధించిన విషయంలో నకిలీ విత్తనాలకు సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? నకిలీ విత్తనాలు లేనటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైతు రాజ్యం అని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ రాజకీయ నాయకుల నోట్ల నుండి ఎందుకు నకిలీ విత్తనాలకు బలవుతున్నటువంటి ఈ సమాధులకు సంబంధించిన విషయంలో, ఈ పేదవాళ్ళ బతుకులకు సంబంధించిన విషయంలో, పేదవాళ్ళ శివాలకు సంబంధించిన విషయాల గురించి ఏనాడు ఎందుకు మాట్లాడరు? ఎన్ని శివాలు కనబడుతూ ఉన్నా, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఎంతమంది రైతులు బలవుతూ ఉన్నా ఈ పార్థివ దేహాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఎందుకు రావట్లేదు? ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నిత్యం వాళ్ళ రాజకీయ పార్టీలను బయట ప్రజలు మాట్లాడుకోవడం కోసం, లేదంటే ఈ నాయకులు ప్రధాన పత్రికలో ప్రధాన ఫోటోలుగా రావడం కోసం మాత్రమే జరుగుతున్న చర్చలు ఎందుకు రైతుల గురించి జరగట్లేదు? బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతు నల్ల చట్టాలను వ్యతిరేకంగా దాదాపుగా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు అక్కడ 360 రోజులకు పైగా రైతులు దానికోసం ఫైట్ చేసి ఆ రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పోరాటాలు చేసినా కూడా ఎందుకు రైతులు ఆత్మహత్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? మరి కొంతమంది అయితే ముఖ్యంగా హిందూ అని చెప్పేసి జబ్బలు జరుచుకొని రోడ్ల మీదకి వచ్చి హిందుత్వం వర్ధిల్లాలి, హిందూ మతం మొత్తం ప్రమాదంలో పడిందని చెప్పేసి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఈరోజు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో మహబూబాద్ జిల్లాకు సంబంధించిన మహిళ, ఆమె ఆత్మహత్య చేసుకునేటువంటి మహిళ కూడా కేవలం హిందూ మతానికి సంబంధించిన మహిళనే కదా. మరి ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు? ఈ దేశంలో చనిపోతున్నటువంటి ఈ మెజారిటీ రైతులు ఎవరైతే వాళ్ళందరూ హిందువులే కదా. నకిలీ విత్తనాలకు బలవుతున్నది, లేదంటే కార్పొరేట్ కంపెనీలకు బలవుతున్నది, కార్పొరేట్ విత్తనాలకు లేదంటే సీడ్స్కి, ముఖ్యంగా సీడ్ కంపెనీలకు బలవుతున్నటువంటి రైతులు చాలామంది కూడా కేవలం పేద హిందువులే కదా. మరి ఎందుకు హిందువులు చచ్చిపోతూ ఉంటే, హిందూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మీ హిందుత్వ నాయకులు ఎక్కడ పోతూ ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఈ నకిలీ విత్తనాల దందాల గురించి, లేదంటే జరుగుతున్న రైతుల మీద జరుగుతున్న దోపిడీ గురించి, గిట్టుబాటు ధర గురించి మాట్లాడే పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? కేవలం రాజకీయ పార్టీలు, బీసీ వాదమైనా, ఎస్సీ వాదమైనా, రైతు వాదమైనా ఎవరైనా దానికి సంబంధించినటువంటి సంఘాలు పెట్టుకొని మళ్ళీ ఆ పార్టీని మోయడం కోసం తప్ప నిజంగా కింది స్థాయిలో ఉన్నటువంటి కూలీల కోసం కానీ, రైతుల కోసం కానీ, పేదల కోసం కానీ, బడుగు బలహీన వర్గాల కోసం కానీ మాట్లాడిన పరిస్థితులు ఎందుకు రావట్లేదు? దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఈ మహిళా పేద రైతు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన మహిళా పేద రైతు విషయమే కాదు, ఇట్లాంటి రైతుల గోసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం
కరోనా సమయంలో కూడా కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే ఆకలితో చచ్చిపోయినటువంటి పేదలు ఎక్కువ మంది ఉన్నారు. మీరు దేశవ్యాప్తంగా ఉన్న లిస్టు మొత్తం తీయండి. ఈ దేశంలో కరోనా సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులై చచ్చిపోయిన వాళ్ళ దానికన్నా ఆకలితో చచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. మరి అట్లాంటి దేశంలో దాని గురించి మాట్లాడకుండా దానిలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడకుండా మరి ఇంకెంతకాలం రాజకీయాలు మాట్లాడుకుందాం? ప్రజా సంఘాలైనా, విద్యార్థి సంఘాలైనా, లేదంటే ఉద్యమాలైనా, ఉద్యమకారులైనా ఇవన్నీ కూడా ఎవరిని బతికిస్తూ ఉన్నాయి? దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా నేను ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, బీజేపీ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళ వాదులను అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక హిందూ మహిళ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి, ఒక హిందూ రైతు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నకిలీ కంపెనీలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలే కాదా? ఈ నకిలీ విత్తనాలకు అండగా ఉంటున్నటువంటి రాజకీయ నాయకులది కాదా? మరి వాళ్ళ మీద మాట్లాడేటువంటి దమ్ము మీకు లేనప్పుడు దయచేసి మీ యొక్క రాజకీయ ఉపన్యాసాలు బంద్ చేయండి. అంతే తప్ప ఈరోజు హిందూ రైతులు చచ్చిపోతామని కూడా మీరు మాట్లాడకపోతే మీరు ఉండి దండగా హిందుత్వం పేరుతో రాజకీయం చేసుకుంటా అంటే డైరెక్ట్ రాజకీయం చేసుకోండి. రాముడు పేరు అయిపోయింది, మిగతా పేర్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీకు వచ్చి హిందూ ముస్లింతో మీరు ఎన్ని గొడవలు ఇచ్చినా సచ్చేది మళ్ళీ హిందువులే. కాబట్టి దయచేసి ఈ రాజకీయాలు పనిచేసి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఒక పేద హిందూ మహిళా రైతు చచ్చిపోవడానికి కారణాలు ఏంటి? మరి ఇట్లాంటి రైతులు ఇదే మహబూబాబాద్ జిల్లాలో కొన్ని వందల మంది ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఆ నకిలీ విత్తనాల కంపెనీ మీద మీరు తీసుకునే చర్యలు ఏందో కూడా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మీరు ప్రజాపాలనలో ప్రజలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారో మీరు అసెంబ్లీలో చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ దయచేసి రైతులు మేము చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. నకిలీ విత్తనాల వల్ల మీరు నష్టపోతే ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. అవసరమైతే మరింత కష్టపడి ఈ ప్రభుత్వాలను మనం నమ్మి మోసపోకుండా అవసరమైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించైనా కూడా నకిలీ విత్తనాల కంపెనీని మనం అడ్డుకుందాం. తప్పకుండా మరింత కష్టపడైనా కూడా అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అప్పులు అవుతున్నాయని ఇంకో దాని వలన మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతా ఉన్నాను. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ రైతు ఎవరైతే ఉన్నారో మహిళా రైతుకు సంబంధించినటువంటి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఉండేది ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.